నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అవి రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లకే మద్దతిస్తామని స్పష్టం చేసింది. ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న తరుణంలో తాము వ్యతిరేకమని ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వరకు బీజేపీ నేతలంతా కుండబద్దలు కొట్టేశారు. మతపరమైన రిజర్వేషన్లు మత మార్పిడులకు దారితీస్తాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మతపరమైన రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ముస్లిం కోటా కోసం ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బరిదెగిస్తోందని మండిపడుతోంది. ముస్లిం కోటాకు అంగీకరించేదే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. దేశంలో కులపరమైన రిజర్వేషన్లకు మాత్రమే రాజ్యాంగబద్ధత ఉంది. కానీ మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతంత్రానికి ముందు క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడిన గతం అప్పటికి ఇంకా పచ్చిగానే ఉండడంతో రాజ్యాంగ నిర్మాతలు మరోసారి అలాంటివి జరగకూడదని భావించి ఉండొచ్చు. పైగా మనలో ఎవ్వరికీ కులాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు. ఎవరు ఏ కులంలో పుట్టాలి అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ మతం విషయం అలా కాదు. పుట్టుకతో ఏ మతంలో పుట్టినా ఆ తర్వాత మరొక మతంలోకి మారే అవకాశం ఉంటుంది. అలాగే పౌర స్వేచ్ఛ విషయంలో కూడా మత ప్రస్తావనే ఉంది, కానీ కుల ప్రస్తావన లేనేలేదు. మతం మారినా కులం మారదనే వాస్తవం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాంటప్పుడు రిజర్వేషన్లకు మతంతో ఎలా ముడిపెడతారు అనేది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ముస్లిం రిజర్వేషన్ల అంశం తెరపైకొచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్యాపదేశంగా ముస్లిం కోటా గురించి ప్రస్తావించారని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు తెస్తారని మండిపడుతోంది. ఉన్న మాటంటే ఉలికెందుకని ప్రశ్నిస్తోంది. గతంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లిచ్చి ఏపీలో ప్రయోగం జరగలేదా అని నిలదీసింది బీజేపీ. అయితే కోర్టులు అడ్డుకోవడంతో ముస్లిం రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదంటోంది కాషాయ పార్టీ. బీజేపీ is totally opposed to adding any new elements on reservation. We strongly support reservation for SC, ST, OBC and the economically backward people. The BJP stands for the reservation for these 4 categories, and we will ensure that nobody will be allowed to reduce the reservation which is given to SC, ST, OBC and the economically backward people. Any other reservation will be at the cost of these 4 sections, and BJP will not support any such effort. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉంది. మతపరమైన రిజర్వేషన్కు అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ చెబుతూ వస్తోంది. తద్వారా దేశ జనాభాలో 80% ఉన్న హిందువుల వైపే తామున్నాము అనేది బీజేపీ ఫీలింగ్. కాంగ్రెస్ మాత్రం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని బీజేపీ విమర్శిస్తోంది. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ హక్కులున్న ఎస్సీ, ఎస్టీల కోటా తగ్గించి ముస్లిం కోటా తేవడానికి కంకణం కట్టుకుందని ఆరోపిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇలాంటి పనులు చేస్తుందనేది బీజేపీ వాదన. संविधान में दलितों, पिछड़ों के आरक्षण को, आदिवासियों के आरक्षण को कम करके वो इसे मुसलमानों को नहीं बांटेंगे. जरा वह देश की जनता को वादा करो. कांग्रेसी जहां भी आए, आपको मोहल्ले में आ जाए, आपके घर में मिलने आ जाए, जरा खड़े रख करके पूछो. कर्नाटका, आंध्र जैसे राज्यों में इन्होंने आरक्षण को मजहब के आधार पर बांटने का खेल क्यों शुरू किया था? साथियों, कांग्रेस की इन साजिशों के बीच मोदी आज आपको खुले मन से गारंटी दे रहा है. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఏడాది క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ముస్లిం రిజర్వేషన్ల అంశం చర్చకొచ్చింది. అప్పట్లో బొమ్మాయి సర్కార్ ముస్లింలకు అప్పటి వరకు ఉన్న 4% రిజర్వేషన్లు ఎత్తేసి లింగాయత్లు, ఒక్కలిగలకు 2% చొప్పున పంచింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, అందుకే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామని బొమ్మాయి సర్కార్ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.
కర్ణాటకలో 1994లో మండల్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా సామాజిక ఆర్థిక వెనుకబాటును చూపిస్తూ ముస్లింలలోని కొన్ని కులాలను ఓబీసీలో సబ్ కేటగిరీగా చేర్చారు. నిజానికి కర్ణాటకలో ఏ కులాలు వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చేందుకు చిన్నపరెడ్డి కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం 1986లోనే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సూచనల మేరకే ఓబీసీల్లోని 32% రిజర్వేషన్లలో ముస్లింలకు 4% కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని బొమ్మాయి సర్కార్ ఎన్నికలకు ముందు రద్దు చేసింది. ఇప్పుడు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ ముస్లింలను ఓబీసీ కేటగిరీలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా బీజేపీకి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ మళ్లీ పాత ఆటను కొత్తగా మొదలుపెట్టిందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే ముస్లిం కోటాకు 20 ఏళ్ల చరిత్ర ఉందని సిద్దరామయ్య తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో కూడా గతంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం జరిగినా న్యాయపరమైన చిక్కులతో ఆ అంశం ముందుకు వెళ్లలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కంకణం కట్టుకుందని బీజేపీ చెబుతోంది. ఏకంగా జాతీయ స్థాయిలో ముస్లిం కోటాకు కూడా పావులు కదుపుతోందని ఆరోపిస్తోంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటా తగ్గించి ముస్లింలకు ఇస్తారా అని నిలదీస్తోంది. అటు కాంగ్రెస్ కూడా బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇస్తోంది. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకే కాదు అసలు రిజర్వేషన్లకే వ్యతిరేకమంటూ ఆరోపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకే మంగళం పాడేస్తుంది అని కాంగ్రెస్ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. కాంగ్రెస్ వి మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలంటూ మండిపడుతున్న బీజేపీ ముస్లిం కోటా కూడా అందులో భాగమేనని ప్రచారం చేస్తోంది. అల్టిమేట్ గా ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యి తమకు లబ్ధి కలిగేలా వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్ కూడా అంతే గట్టిగా ముస్లిం కోటా విషయంలో వాదనలు వినిపిస్తోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తోందని కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా బీజేపీ వైఖరిని తప్పుపడుతున్నారు. ఈ రిజర్వేషన్ల అంశం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తేలాల్సి ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దేశంలోని ముస్లింల సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను సచార్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది. హిందువులు ఇతర వెనుకబడిన కులాల కంటే కూడా దేశంలో ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నట్టు చెప్పింది. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సచార్ కమిటీ సూచించింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా సచార్ కమిటీ నివేదికతో ప్రభావితమై తయారు చేసినట్టుగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సెక్షన్ 3, 6 మైనార్టీ వర్గాల గురించే ప్రత్యేకంగా కేటాయించినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. విద్య ఉద్యోగాల్లో మైనార్టీ వర్గాలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందని మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు బీజేపీ చెబుతోంది. సెక్షన్ 6లో అయితే మైనార్టీ వర్గాలు విద్య వైద్యం ఉద్యోగాల్లో వారి మతవాటాను పొందుతారని కాంగ్రెస్ హామీనిస్తున్నట్టుందని, దీని ప్రకారం బ్యాక్డోర్ ద్వారా అన్ని వ్యవస్థల్లోనూ త్రివిధ దళాల్లోనూ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ హెచ్చరిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పేర్కొనకుండా తెలివిగా మేనిఫెస్టోను తయారు చేస్తుందని అంటోంది బీజేపీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిజాలు బయటపెట్టినందుకు ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జనానికి వాస్తవాలు చెప్పాలని సవాల్ విసురుతోంది కాషాయ పార్టీ. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ కు మతం రంగు పులిమే ప్రయత్నం జరుగుతోందనేది హస్తం పార్టీ కౌంటర్. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సర్వే కోసం గతంలో సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ ఏర్పాటయ్యాయి. అవి రిజర్వేషన్లకు అనుకూలంగా నివేదికలిచ్చాయి. అయితే కోర్టులు అంగీకరించకపోవడంతో ముస్లిం రిజర్వేషన్లకు బ్రేకులు పడ్డాయి. వాటిని మళ్లీ దొడ్డిదారిన ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనేది బీజేపీ వాదన. సచార్ కమిటీతో పాటు రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక కూడా ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంది. ఏకంగా ఓబీసీ కోటాలో 6% ముస్లింలకు, 2% మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాక అక్టోబర్ 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ అని పెట్టి ఇప్పుడు మనం మతపరకంగా ఇవ్వాలా వద్దా, రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి ఇవ్వాలా లేకపోతే దళితు ట్రైబల్స్ ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకున్నారో ఈ ముస్లింలు వేరు వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కంటిన్యూ అవ్వాలా, దాని మీద మీ అభిప్రాయం ఇవ్వండి, రికమెండేషన్ ఇవ్వండి అంటే స్పష్టంగా రంగనాథ్ మిశ్రా ఏం చేసేదంటే రిజర్వేషన్స్ ఇవ్వాలి,
వాళ్ళ మతాలు మార్చుకున్న ఆ కులవారీగా వాళ్ళు ఎస్సీలు ఎస్టీ అయితే రిజర్వేషన్ ఇవ్వాలి, ముస్లిమ్స్ కూడా ఇంత రిజర్వేషన్ అని పెట్టి ఓబీసీ నుంచి తీసి ఆ 25% నుంచి ఇమ్మని ఆయన రికమెండ్ చేశారు. అయితే కోర్టుల్లో ఈ ప్రక్రియకు అడ్డుకట్టపడింది. దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంది. ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లకు పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది. కానీ ఎక్కడా మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన లేదని కోర్టులు ఆక్షేపించాయి. దీంతో ముస్లిం కోటా పురుడు పోసుకున్నా అమలుకు నోచుకోలేదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోటాన 50% పెంచాలని ప్రతిపాదనల్ని కూడా సుప్రీం అంగీకరించలేదు. ముస్లిం కోటా విషయంలోనూ కోర్టులు బలంగా నిలబడ్డాయని బీజేపీ చెబుతోంది. న్యాయపరమైన అడ్డంకులే లేకపోతే కాంగ్రెస్ 10 ఏళ్ల క్రితమే దేశవ్యాప్తంగా ముస్లిం కోటాకు తెరలేపేదని విమర్శిస్తోంది. ఇప్పుడు ఏకంగా మేనిఫెస్టోలోనే ముస్లిం రిజర్వేషన్ల గురించి పరోక్ష ప్రస్తావన చేస్తుందని మండిపడుతోంది. जब केंद्र में कांग्रेस लीडरशिप वाली यूपीए की गवर्नमेंट थी तो उन्होंने रंगनाथ मिश्र कमीशन, सच्चर कमीशन को ऑर्गेनाइज किया था और इन दोनों कमीशनों का उद्देश्य था कि कैसे एक पर्टिकुलर एक रिलीजन को विशेष तरजीह दी जा सके, यानी उनको सुविधाएं दी जा सके. स्वयं जो प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी ने उन्होंने भी कहा था कि रिसोर्सेज फॉर फर्स्ट राइट यदि किसी का है तो माइनॉरिटीज का है, उन्होंने कहा था. और यहां तक कि और आगे जाकर उन्होंने कहा था स्पेशली मुस्लिम्स का है. मैं मानता हूं कि इस प्रकार का स्टेटमेंट भी अनकॉन्स्टिट्यूशनल था, अकॉर्डिंग टू द कॉन्स्टिट्यूशनल प्रोविजन नहीं था. అసలు ఒకసారి మతమాధారంగా దేశ విభజన జరిగాక మళ్లీ మతపరమైన రిజర్వేషన్లు ఎందుకని కూడా కొందరు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ విభజించు పాలించు విధానం కొనసాగిస్తుందని కూడా మండిపడుతున్నారు. అయితే హిందుత్వ పార్టీగా ఉన్న బీజేపీ తమకు మతం రంగు పులుముతోందని కాంగ్రెస్ చెబుతోంది. అదే నిజమైతే ముస్లిం రిజర్వేషన్ల ప్రతిపాదన లేదని బహిరంగ ప్రకటన చేయాలని బీజేపీ సవాల్ విసురుతోంది. అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటోందని ఆరోపిస్తోంది. 2 జాతీయ పార్టీల మధ్య ముస్లిం రిజర్వేషన్ల గురించి జరుగుతున్న యుద్ధం ఎటు దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముస్లిం కోటాకు అనుకూలంగా ఉండటంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ కోటాకు ఏం జరుగుతుందనేది తేలాల్సి ఉంది. అప్పుడు మళ్లీ సుదీర్ఘ న్యాయ పోరాటం తప్పదేమో అనే అనుమానాలున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ముస్లిం కోటాపై బీజేపీ న్యాయ పోరాటం చేసే అవకాశాలున్నాయి. అప్పుడు కూడా సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తప్పదనే అంచనాలున్నాయి. అంతిమంగా ఈ విషయం కోర్టులోనే తేలాల్సి ఉంది. కానీ కోర్టులు ఇప్పటికే మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఈసారి ఇదే అంశంపై కోర్టుకు వెళ్లాలంటే సరైన ప్రాతిపదికల్ని, బలమైన సమర్థనల్ని రెడీ చేసుకోవాల్సి ఉంది. అసలు ముస్లిం కోటా పేరుతో ఓటర్లను ఊరించటమేనా, నిజంగా అమలు చేస్తారా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. జూన్ 20, 2005న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కమ్యూనిటీ ఆర్డినెన్స్ 2005 కింద విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, పబ్లిక్ సర్వీసెస్లో పోస్టులను జారీ చేసింది. ఆర్డినెన్స్ ప్రవేశాల్లో 5% రిజర్వేషన్లు అందించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. నవంబర్ 8న 2005న 5 న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం ముస్లిం సమాజాన్ని వెనుకబడిన తరగతిగా గుర్తించడం అశాస్త్రీయమైన ప్రమాణాల ఆధారంగా ఉందని చెప్పింది. కేవలం మతం ఆధారంగా మొత్తం ముస్లిం సమాజాన్ని వెనుకబడిన తరగతిగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ రిలియన్ బేస్డ్ అంటే ముస్లిమ్స్ కి రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. విజయభాస్కర్ రెడ్డి టైం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి టైం దాకా 5% రిజర్వేషన్ ట్రై చేసింది. కానీ కోర్టులు దాన్ని ఒప్పుకోలేదు. 50% సుప్రీంకోర్టు సీలింగ్ ఒకటి లే డౌన్ చేసింది. 50% కోటా సీలింగ్ ని ఎక్సీడ్ కాకూడదు అనేది. డిసెంబర్ 14, 2005న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. జనవరి 4, 2006న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై పరిమిత మధ్యంతర స్టేను మంజూరు చేసింది.
ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇది ఇప్పటికే విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన లేదా చట్టం ప్రకారం పబ్లిక్ నియామకాలను నియమించబడిన వ్యక్తులు రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించడానికి అనుమతించింది. ఇలా కోర్టుల్లో రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లకు మన్నన దక్కలేదని ఇప్పుడు బీజేపీ ఉదహరిస్తోంది. రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కోర్టులు అంగీకరించకపోయినా కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయం కోసం మొండిగా మేనిఫెస్టో తయారు చేసింది అనేది బీజేపీ నేతల విమర్శ. కొద్ది రోజుల క్రితం హిందువుల ఆస్తులు తీసుకుని ముస్లింలకు పంచుతుందని కాంగ్రెస్ పై మోడీ మండిపడ్డారు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లపై రచ్చ జరుగుతోంది. ముస్లిం కోటా విషయంలో కాంగ్రెస్ పాలిత సీఎంలు కూడా గట్టి పట్టుదలగా ఉండడంతో తమ వాదనకు బలం చేకూరుతోందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటుందని కాషాయ పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీ మాటల్ని ఓటర్లు నమ్మేది లేదని, మతం పేరుతో రాజకీయం చేసిన చరిత్ర ఆ పార్టీదేనని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. 2 దశాబ్దాలుగా ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నా ఇదమిత్తంగా ఓ అభిప్రాయానికి రావడం జరగలేదు. ఈ అంశంపై వివిధ పార్టీల నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే తెరపైకొస్తున్న ముస్లిం కోటా ఆ తర్వాత మరుగున పడుతోందని ముస్లిం సమాజం వాదిస్తోంది. కోటా ఇస్తారో ఇవ్వరో తేల్చకుండా ప్రతిసారి చర్చ మాత్రం పెడుతున్నారని ఆరోపిస్తోంది. ఎస్సీ ఎస్టీ కోటాలాగా రాజ్యాంగబద్ధత లేకపోయినా ఓబీసీ ఈబీసీ కోటాలాగా చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరమేంటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ సర్కారు ఈ అంశంపై తన అభిప్రాయమేంటో స్పష్టంగా చెప్పేసింది. కాంగ్రెస్ పరోక్షంగా ముస్లిం కోటాను ప్రస్తావిస్తున్నా అందుకోసం ప్రత్యక్ష కార్యాచరణ గురించి మాట్లాడటం లేదనేది బీజేపీ చెప్పే మాట. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి కోటా ఇచ్చి ఆ తర్వాత కోర్టుల పేరు చెప్పి తప్పించుకుంటున్నాయని కాషాయ పార్టీ వాదిస్తోంది. ముస్లిం కోటా పేరుతో కాంగ్రెస్ మైనార్టీల్ని మోసం చేస్తుందని బీజేపీ రాజకీయ దాడి చేస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు మత మార్పిడులకు దారితీస్తాయన్న చర్చ జరుగుతోంది. గతంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ మతంలోకి జరిగిన మత మార్పిడులను కొందరు ప్రస్తావిస్తున్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే మిగతా వారు కూడా అదే మతంలోకి మారితే అప్పుడేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది మతాల మధ్య అసమానతలకు దారితీస్తుంది అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దేశంలో కులం మార్చుకోవడం కుదరదు, కానీ మతం మార్చుకోవడానికి అందరికీ స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ మతం మారినా కులం మారదు. అందుకే రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన పెట్టారనే వాదన వినిపిస్తోంది. కులాల ఆధారిత రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే ఈ దేశంలో పేదలు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం కంటే కూడా ఆ కులాల ఆధారితంగా ఉన్నటువంటి కనెక్షన్, పేదరికానికి కులాలకి ఉన్నటువంటి లింక్ ఒకటి ఉందనేది ఎస్టాబ్లిష్డ్. అది దళిత వర్గాలలో, బడుగు బలహీన వర్గాలలో పేదలు అధికంగా ఉన్నారు పై కులాలలో కంటే అనే దాని ప్రాతిపదికగా, పైగా ఇతరత్ర అంశాలు కూడా ఆధారంగా తీసుకుని సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని కల్చరల్ ఇవన్నీ దానిలో ఏంటంటే ఈ రోజు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం. మతపరమైన రిజర్వేషన్లకు అనుమతిస్తే మత మార్పిడులు జరుగుతాయనే ఆందోళన కూడా ఉంది. బ్రిటిష్ పాలనలో మిషనరీలు విద్య, వైద్యం, ఆర్థిక సాయం ఆశ చూపి పెద్ద ఎత్తున మత మార్పిడులను ప్రోత్సహించిన చరిత్ర కనిపిస్తోంది. ఇప్పుడు ముస్లిం కోటాకు సై అంటే రిజర్వేషన్ల కోసం మత మార్పిడులు జరగబోనే గ్యారంటీ ఏంటనేది బీజేపీ ప్రశ్న. అంతిమంగా హిందువుల్ని బలహీనపరిచే కుట్రేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మొదట్నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేకే అని, ఉద్దేశపూర్వకంగా మత మార్పిడులకు ప్రోత్సహించే విధానాలు తీసుకొస్తుందని మండిపడుతోంది. కాంగ్రెస్ మాత్రం బీజేపీ వాదనను బలంగా తిప్పికొడుతోంది. బీజేపీ ఏదో ఊహించుకుని తన ఊహల్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తోంది. ఓ మతంలో ఉన్నప్పుడు వర్తించే రిజర్వేషన్లు మతం మార్చుకున్నప్పుడు వర్తించబోవని గతంలో కోర్టులు తీర్పులు కూడా ఇచ్చాయి. కానీ రిజర్వేషన్లు వర్తించని వారికి వేరే మతంలో రిజర్వేషన్లు వర్తిస్తే పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మతంలో అయినా అందరూ వెనుకబడ్డారని చెప్పడం సరికాదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. పైగా దేశంలో కులం ప్రాచీనమైందనే భావన ఉంది. సాంప్రదాయకంగా కొన్ని కులాలు వెనుకబడ్డాయని చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే ఎంతో కసరత్తు చేసిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు కులపరమైన రిజర్వేషన్ల వ్యవస్థకు మొగ్గు చూపారు. ఇప్పుడు వారి కృషిని అపహాస్యం చేసేలా మతపరమైన కోటాలు తెస్తారా అనేది వ్యతిరేకులు సంధించే ప్రశ్న. ముస్లిం రిజర్వేషన్లపై చర్చ ఈనాటిది కాదు. గతంలోనూ చర్చ జరిగినా ఓ లాజికల్ కంక్లూజన్ రాలేదు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలకు అవకాశం లేదని వ్యతిరేకులు వాదిస్తున్నారు. దీనికోసం రాజ్యాంగాన్ని మార్చడం కూడా అంత తేలిక కాదని, అప్పుడు కొత్త సమస్యలు వస్తాయనే వాదన కూడా లేకపోలేదు. ఇలా మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తూ పోతే ఉన్న 50% కోటా పరిమితి కూడా పెరిగే అవకాశం ఉందని, అప్పుడు మరిన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొన్ని వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి మాత్రమే రిజర్వేషన్లున్నాయి.
అంతేకాని గంపగుత్తగా కొన్ని మతాల వారిని పనిగట్టుకుని ప్రభుత్వాలు ఉద్ధరించాలని చెప్పడం హేతుబద్ధం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింలు అందరూ వెనుకబడ్డారని చెప్పడం సరికాదని, ఆ మతంలోనూ ఉన్నత స్థాయికి చేరిన వారు చాలా మంది ఉన్నారని బీజేపీ ఎప్పటినుంచో వాదిస్తోంది. మతపరమైన కోటాలతో మత మార్పిళ్లే కాదు, కొత్త మతాలు బయలుదేరే అవకాశం ఉందని, సామాజిక శాంతి కూడా రావచ్చనే హెచ్చరికలు ఉన్నాయి. భవిష్యత్తు పరిణామాల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయం కోసం రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనలు సరికాదంటోంది బీజేపీ. తాము ముస్లిం కోటాపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నామని, కాంగ్రెస్ ఆ విషయం కూడా డైరెక్ట్ గా చెప్పడం లేదని సెటైర్లు వేస్తోంది. ఈ గోడదాటు రాజకీయంతోనే కాంగ్రెస్ అన్ని వర్గాల్ని మోసం చేస్తుందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమది సెక్యులర్ పార్టీ అని, మతాలకు అతీతంగా పాలించిన చరిత్ర ఉందని చెప్పుకుంటోంది. ఈ విషయం గురించి బీజేపీతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాము లేమని అంటోంది. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో ముస్లిం కోటా అంశం తెరపైకొచ్చింది. అది ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కు దారితీస్తుందనే అంచనాలున్నాయి. అలా జరగాలనే బీజేపీ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తుందనే వాదన ఉంది. కానీ బీజేపీ మత రాజకీయం ఈసారి నడవదని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ప్రజల దృష్టి మళ్లించాలన్న బీజేపీ వ్యూహాలు పనిచేయవంటోంది. ఈ రాజకీయ వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఈ కోటా అంశాన్ని పార్టీలు చివరిదాకా క్యారీ చేస్తాయా, మధ్యలో వదిలేస్తాయా అనేది చూడాల్సి ఉంది. ముస్లిం కోటాకు ఈసారైనా ఓ హేతుబద్ధమైన పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది తేలాలి. ముస్లిం కోటాకున్న అడ్డంకులేంటో అందరికీ తెలుసు. అయినా సరే ఎన్నికల్లో ఓట్ల కోసం ఫైట్ జరుగుతూనే ఉంది. మరి ఏ పార్టీ అయినా లీడ్ తీసుకుని రాజ్యాంగ సవరణ దిశగా ఆలోచిస్తుందా లేదా అనే ప్రశ్న వస్తోంది. అలాగే కోర్టుల్ని కన్విన్స్ చేసే వాదనలు ఎవరి దగ్గరైనా ఉన్నాయా లేవా అనేది కూడా కీలకమే. లేకపోతే ఎప్పటిలానే మరోసారి కోర్టుకు వెళ్లి న్యాయపరమైన చిక్కులు అని పక్కకు తప్పుకుంటారనేది చూడాలి. ఈసారి ముస్లిం కోటాపై ముస్లిం సమాజం స్పందన ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠకు దారితీస్తోంది.